మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం శివరాంపురం గ్రామంలో నిర్వహించిన ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. తహసీల్దార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల రెవెన్యూ సమస్యలు తెలుసుకుని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన సమస్యలను ఈ నెలలో పరిష్కరించాలని సూచించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో సామాన్య మధ్యతరగతి ప్రజల భూములు అన్యక్రాంతం అయ్యాయని ఆరోపించారు. వైసీపీ నాయకులు అక్రమ ఆన్లైన్లకు పాల్పడి అనేక మంది పేదల భూములను దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎంఆర్ఓలు, వీఆర్ఓలు, ఆర్ఐలతో పాటు 15 మంది అధికారులు సస్పెండ్కు గురయ్యారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అధికారులను మభ్యపెట్టి ఇతరుల భూములను అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే అలాంటి అక్రమాలను అరికట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ప్రతి నెల ఒక గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కారం లభిస్తోందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని 100% పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, పరిష్కారం కాని అంశాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మరో 1.5 కాలంలో రెవెన్యూ సంబంధిత సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఆస్తిని వారికి అప్పగించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని, గ్రామాల్లో ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఇతరుల ఆస్తులను అన్యక్రాంతం చేసి లబ్ధి పొందాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలచెన్నయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. ప్రభుత్వం మంచి నిర్ణయంతో ఒక మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అధికార యంత్రాంగము అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలను పరిష్కరించమని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా హర్షించాలి. ఎందుకంటే ఇంతటి మంచి కార్యక్రమాన్ని ద్వారా ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి గురువారం రోజు పల్లెబాట కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గురువారం నెలలో 4 గురువారాలు ఆ గ్రామం సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు లేని గ్రామంగా తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి దిశానిర్దేశానికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాన్ని మా మార్కాపురం మండలం శ్రీరాంపురం గ్రామంలో చేపట్టడం జరిగింది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల ఈ సమస్యలు మాకున్నటువంటి భూ సమస్యలు సాల్వ్ అవుతాయి, తక్షణం పరిష్కారం లభిస్తుంది. సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఇష్యూస్ కూడా పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది అనేటువంటి ఆనందాన్ని వ్యక్తంపరుస్తూ ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే అర్జీలు ప్రజల నుంచి స్వీకరిస్తున్నటువంటి అర్జీలు ఉన్నాయో ఇవన్నీ కూడా 100% తూచా తప్పకుండా చేయగలిగేటువంటి అన్నీ కూడా కంప్లీట్ చేసి, చేయలేనివి ఏ కారణం చేత చేయలేకపోతా ఉన్నాం, ఏంటి ప్రాబ్లం అనేది కూడా తప్పకుండా రైతు సోదరులకు కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ తెలియజేసేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మార్కాపురం నియోజకవర్గం మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ భవిష్యత్తులో 1.5 సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గాలలో రెవెన్యూ సమస్యలు అంటూ ఒక్కటి కూడా మిగలవు. 100% అన్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.